అస్సలు కంగారు పడద్దు, మాట్లాడండి. రైట్. అందరికీ నమస్కారం. నా పేరు సుభాష్ చంద్ర. సో ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించాను. చాలా మాట్లాడదాం వచ్చాను, బట్ కొంచెం ఎమోషనల్ అయ్యి మర్చిపోయాను. బట్ ఐల్ ట్రై. సో మా గ్యాంగ్ పైన ఉంది, సో వాళ్ళ బ్లెస్సింగ్స్తో మాట్లాడతాను. సో థ్యాంక్ యూ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, పాత్రికేయులకి, స్నేహితులకి, సన్నిహితులకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గోదావరి గట్టు పైన ఈ మూవీ లాంచ్ రోజు నేను ఒక మాట చెప్పాను. ఒక చల్లటి సాయంత్రాన్న ఒక గోదావరి గట్టు పైన కూర్చొని ఒక నలుగురు స్నేహితులు కబుర్లు చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ సినిమా కూడా అలాగే ఉంటుందని చెప్పి, సో అదే మాటని మేము తెర మీదకి తీసుకొచ్చి చేసిన ప్రయత్నమే ఈ గోదావరి గట్టు పైన. ఐ హోప్ మీ అందరికీ మేము చేసిన, అంటే మా ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తున్న ప్రయత్నంలో చేసిన ఈ చిన్న టీజర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్. నచ్చిందా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మేడం గారు నన్ను ఫస్ట్ మాట్లాడమని పిలిచినట్టు, నేను ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రపంచాన్ని ఫస్ట్ బిలీవ్ చేసిన వ్యక్తి నా ప్రొడ్యూసర్ అభినవ్ గారు. సార్ ఒక రూటెడ్ లవ్ స్టోరీ తీస్తున్నాను, ఇలాంటి గ్యాంగ్ ఉంటుంది, ఇలాంటి ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ, సుమంత్ నిధి లవ్ స్టోరీ ఇలా చెప్పినప్పుడు ఫస్ట్ ఈ ప్రపంచాన్ని నమ్మిన ఫస్ట్ వ్యక్తి అభినవ్ గారు, మా ప్రొడ్యూసర్ అక్కడ ఉన్నారు. సో ఆయనే, అంటే నేను కొత్త దర్శకుడు అయినప్పటికీ నన్ను నమ్మి, నా కథను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి ఇంత విజువల్ గ్రాండియర్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు నేను మేడం మీ స్థానం నేను తీసుకుని మా ప్రొడ్యూసర్ని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఓకే, సో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నటువంటి అభినవ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. మేడం, అంటే సార్ కొంచెం మొహమాట వస్తారండి. ఎంత మొహమాట వస్తుందంటే నేను చెప్తాను మేడం. షూటింగ్ కూడా వచ్చేవారు కాదు, వచ్చేవారు, వచ్చినా సరే మానిటర్ నుంచి చాలా దూరం కూర్చునేవారు అనమాట, అంత మొహమాట వస్తాడు. బట్ ఒకటి విషయం చెప్పాలి, ఆయనకి నిజంగానే చాలా మొహమాటం. అభినవ్ గారు ఏమనుకోకండి, పర్లేదు, మీరు నేను మాట్లాడితే ఎవరు చూడరండి, యాక్టర్లు మాట్లాడితే చూస్తారు. నెక్స్ట్ టైం మనం మాట్లాడదాం. సో ఆయన తరపున కూడా నేనే మాట్లాడతాను. ఒక 2 విషయాలు ఏంటంటే, ఈ చిత్ర సార్ మీ ఫ్యాన్స్ పిలుస్తున్నారు మీరు. అభినవ్ గారు ఒక 2 మాటలు మాట్లాడొచ్చు కదా వచ్చి. ఓకే, ఆయన్ని నిజంగా చాలా మొహమాట వస్తారండి ఆయన, నేనే మాట్లాడతాను. సో ఆయన నా సినిమా ముందు చాలా కథలు విన్నారండి, చాలా కథలు విని ఆల్మోస్ట్ 80-85 స్టోరీస్ పైన విని ఈ కథని ఓకే చేశారు. నేను ఏదో గొప్ప కథ చెప్పానని కాదండి, ఇట్స్ వెరీ లైట్ హార్టెడ్ లవ్ స్టోరీ, ప్రతి ఒక్కరికి రిలేట్ అయ్యే స్టోరీ, అది చెప్పాను. మేబీ ఆ సెన్సిబిలిటీస్ కలవడం వల్ల ఇంత లావిష్గా ఇంత చక్కటి బడ్జెట్ పెట్టి ఈ సినిమాని తీశారు. ఏ విషయంలో అంటే, నేను లొకేషన్ అడిగితే ఒరిజినల్ లొకేషన్లో షూటింగ్, రియల్ ట్రైన్స్ అడిగితే రియల్ ట్రైన్స్లో షూటింగ్, నాకు ఆటోలు కావాలి, ఇంత గ్రాండ్గా కావాలంటే ప్రతిదీ కూడా ఆయన అందచేశారు. అభినవ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చాలా చిన్న పదం, బట్ వీ హ్యావ్ మోర్ ఈవెంట్స్ టు కమ్. ఇంకా మీ గురించి మాట్లాడతాను. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ ద ఆస్కార్ గ్యాంగ్. సో మీకు ఈ గ్యాంగ్ అందరూ నచ్చినట్టున్నారు అని ఆశిస్తున్నాను. బాగున్నారా గ్యాంగ్? ద ఆస్కార్ గ్యాంగ్. ఆస్కార్ ఆర్ హ్యాస్ టు రోల్. సో ఆర్. సో వీళ్ళందరూ ఒక 5గురు గ్యాంగ్ అండి. వాళ్ళని నేను ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేస్తాను మీకు. వాళ్ళందరినీ ఒకేసారి వేదిక మీద ఆహ్వానిద్దాం మేడం. సో ఐ వాంట్ ఇంట్రడ్యూస్ ద వరల్డ్. ఓకే, దిస్ ఆస్కార్ వరల్డ్. సో ఈ ప్రపంచం నాకు ఎలా వచ్చిందంటే, నేను చిన్నప్పటి నుంచి మా సొంతూరు వెస్ట్ గోదావరి ర్యాలింగ్ అనే ఊరు, మాకు పండగ అంటే ఆ ఊరిలోనే. మా నాన్నమ్మ గారు ఊరు ర్యాలింగి, మా అమ్మమ్మ గారు ఊరు భీమవరం. సో ఈ ఊరిలోనే నా పండగలన్నీ జరిగాయి. చిన్నప్పటి నుంచి అక్కడ మనుషుల్ని, మమతల్ని, ప్రేమల్ని, ఆప్యాయతల్ని అన్నిటికి మించి వెటకారాన్ని ఎక్కువ చూశాను అనమాట. ఆ పాత్రలనే తీసుకొచ్చి నేను ఇక్కడ పాత్రలు క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేసిన మొదటి పాత్ర ఆర్లో ఫస్ట్ స్టార్ రెహమాన్గా మన సుదర్శన్ గారు చేశారు. ఈ సినిమాలో ఆయన కాలేజీలకి బిర్యానీలు అవి సప్లై చేస్తూ ఉంటారు, కనబడిన ప్రతి అమ్మాయితో ముచ్చటిస్తూ ఉంటారు. నాకు తెలిసి ఇప్పుడు కూడా హీరోయిన్తో ముచ్చటిస్తున్నట్టేమో. అదే పక్కన లక్ష్మి గారితో మాట్లాడుతున్నారు. సార్ క్యారెక్టర్స్ బయటకు వచ్చారు, మీరు వచ్చేయాలి బయటికి. రండి రెహమాన్ గారు, మనం సారీ స్పెల్లింగ్ నేర్చుకుందాం రండి. Come on, here we welcome our very own Sudarshan Garu to please join the stage. So Rahman,
లో ఒక రెహమాన్ వస్తున్నారు, ఒక ఆర్ వస్తున్నారు, నెక్స్ట్ ఇంకొక ఆర్. ఓకే, ఫస్ట్ ఆర్ సుదర్శన్ గారు, సెకండ్ ఆర్ రంగా. రంగా అనే క్యారెక్టర్ ఏంటంటే సిట్యుయేషన్ ఏదైనప్పటికీ కూడా తను సెలబ్రేటే చేసుకుంటాడు, జువ్వలేస్తూ ఉంటాడు. సో అతను అందరు రంగా అంటే మానేసి జువ్వ రంగా అంటారు అనమాట. సో అతని పేరు జువ్వగా మార్చేసి జువ్వని. ఆయన నా రోహిత్ కృష్ణవర్మ, నా కాలేజ్లో జూనియర్, యాక్చువల్లీ మాది 15 years రిలేషన్. తను ఆ క్యారెక్టర్ చేశారు రోహిత్. Here we welcome రోహిత్ కృష్ణ వర్మ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ యాజ్ జువ్వరంగా. సో ఈ సినిమాలో జువ్వ రంగాగా మన అందరికీ పరిచయం అవ్వబోతున్నటువంటి రోహిత్ గారికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. జువ్వరంగా రెహమాన్, ఈయనకి అసిస్టెంట్ ఆయన, ఈయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో చూడబోతారు. నెక్స్ట్ ఆర్ రాబర్ట్ రుత్ఫర్డ్. ఆయన మనకు సుపరిచితులైన కసిరెడ్డి గారు చేశారు. Here we welcome our రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రాబర్ట్ గా మన అందరినీ పలకరించబోతున్నారు ఈ సినిమాలో. ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటంటే ఒక తోటి ఆటో డ్రైవర్. సో రాజుకి తోటి ఆటో డ్రైవర్. ఆయన నిజ జీవితంలో పెళ్ళి అవ్వలేదు కానీ ఈ సినిమాలో పెళ్ళైన పాత్ర వహించారు. సో భార్య బాధితుడు భర్తగా, రాజుకి తోడైన ఆటో డ్రైవర్ ఫ్రెండ్గా చేశారు. రాబర్ట్ గారు వెల్కమ్. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ స్టార్ రాముగా మన సుపరిచితులైన మనకి రాఘవ్ గారు చేశారు, వైవా రాఘవ్ గారు. వెల్కమ్ ఆర్ వెరీ ఓన్ వైవా రాఘవ్ గారు ఈ సినిమాలో రాముగా మన అందరినీ పలకరించబోతూ ఉన్నారు. ఈయన ఏంటంటేనండి, ఈయనకి నిజ జీవితంలో పెళ్ళయింది కానీ ఈ సినిమాలో 36 ఏళ్ళు వచ్చినా పెళ్ళి అవ్వదు. ఆయనకి పెళ్ళైన వైఫ్ ఎవరంటే మా చెల్లె మధులిక, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఆయన వైఫ్ని ఎదురుకుండా పెట్టుకుని పెళ్లి కాని వ్యక్తిగా ఎలా చేశారో వాళ్ళ మాటల్లోనే విందాం. ఇది RRRలో 4 hours. సో ఫైనల్ ఆర్ రాజుగా మన సుమంత్ ప్రభాస్ చేశారు. తను ఈ సినిమాలో ఒక ఆటో డ్రైవర్. తను ఏంటంటే చాలా మంచి మనిషి, చాలా సున్నితమైన మనిషి. ప్రతి మనిషిని కల్మషం లేకుండా ప్రేమించే క్యారెక్టర్. చాలా కంపోజ్డ్గా కూల్గా ఉంటారు. తన నిజ జీవితానికి భిన్నంగా ఈ క్యారెక్టర్ చేశారు. అంటే నిజ జీవితం అంటే అతను బాగా వైల్డ్గా ఉంటారని కాదండి, చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట ఆఫ్ స్క్రీన్లో. అలాంటిది ఆయన సెటిల్ డౌన్ చేసి చాలా కంపోజ్డ్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేశారు రాజు. సో వీళ్ళ ప్రపంచం చాలా బాగుండేదండి. చాలా సరదాగా హ్యాపీగా వీళ్ళు టీచర్లు చేసుకుంటూ హ్యాపీగా ఉండేవారు. ఎప్పుడైతే రాజు అనే అబ్బాయి మాయ అనే ఒక అందమైన అమ్మాయిని ప్రేమించారో, మాయాగా నిధి ప్రదీప్ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో నిధి ప్రదీప్ యాజ్ మాయా. సో ఇక్కడున్న నిధి ప్రదీప్ ఏంటంటే నాకు తెలిసి ప్రతి అమ్మాయి రిలేట్ చేసుకుంటారు. తన గురించి ఒక లైన్లో చెప్పాలంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, ఈజీగా అనమాట. సో ఆ అమ్మాయి ఏంటంటే ప్రతి ఇంట్లో, మన ఇంట్లో ఉండే అమ్మాయిలు అనమాట. వీళ్ళందరూ మన పొరిగింట్లోనూ పక్కింట్లోనూ ఉంటే తను మాత్రం మన ఇంట్లో ఉండే ఆడపిల్లలా ఉంటుంది. ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకుంటారు. నాన్నని మితంగా ప్రేమించి ప్రతి ఒక్కరిని చేతి దృష్టితో కొడుతూ ఉంటుంది తను. సో అది తన పెక్యులర్ క్యారెక్టర్. సో వీళ్ళ నలుగురు ఉండి వీళ్ళు మాట్లాడి వీళ్ళని రాజుని మాయాని స్టేజ్ మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నా. ప్రమోషన్స్ కి వేరే యాంకర్ అక్కర్లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. మేడం టూ మచ్ మేడం. ఐ జస్ట్ టేకెన్ ద లీడ్ బికాజ్ ఆ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేయడానికి మిగిలినంతా మేడమే వ్యవహరిస్తారు. థ్యాంక్ యూ. ఫస్ట్ రాము, రెహమాన్, రాబర్ట్ అండ్ రంగా వీళ్ళు మాట్లాడతారు. ఇంకా స్టేజ్ ఇస్ ఆల్ యోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే.